డీటెయిల్ చూద్దాం. పరకామణి కేసు విచారణను సిఐడి పునఃప్రారంభించింది. ఈ కేసు విచారణ కోసం సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తిరుమల చేరుకున్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలను పరిశీలిస్తున్నారు. అటు గతంలో పరకామణిలో జియంగార్ గుమస్తా రవికుమార్ చోరికి పాల్పడ్డారు. కేసును లోక్ అదాలత్తో పోలీసులు రాజీ చేసుకున్నారు. అయితే హైకోర్టు ఆదేశాలతో సిఐడి రంగంలోకి దిగింది. పరకామణి కేసులో రికార్డులు సీజ్ చేస్తున్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు అన్నింటిపై విచారించి ఆధారాలను కోర్టుకు సమర్పించబోతున్నారు. ఇక పరకామణి అంశానికి సంబంధించి మరొక్కసారి తెరమీదికి రావడంతో అటు ఏ అంశాలు తెరమీదికి వస్తాయి, ఏ అంశాలను రాజీ ప్రధానంగా చేసుకున్నారు అన్నది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయిందని చెప్పాలి. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఎవరెవరికి నోటీసులు వెళ్ళబోతున్నాయి, గతంలో జరిగిన అంశాలు, దానికి సంబంధించిన డీటెయిల్స్ను కూడా తెరమీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసు విచారణ కోసం ఇప్పటికే తిరుమల సిఐడి డీజీ చేరుకోవడం జరిగింది. రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు రికార్డ్ అయింది. ఇప్పటికే దానికి సంబంధించి అంశాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడు ఏ డేట్న జరిగింది, దీనికి సంబంధించి ఎవరెవరిని విచారించారు, మరి రాజీ అంశాలకు సంబంధించి ఏ ప్రధాన భూమిక పోషించడం జరిగింది, మరి దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి అందుబాటులో ఉన్నారు. శ్రీహరి, ఏపీ సిఐడిని అయితే ఏపీ హైకోర్టు కొంచెం ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడ హుండీలో నిధులైతే సమర్పిస్తారో ఆ సమర్పించిన వాటికి సంబంధించిన ఇతర దేశాలకు సంబంధించిన ఫారెన్సిక్ కరెన్సీ ఏవైతే ఉందో ఆ డాలర్లను తను రవికుమార్ అనే ఉద్యోగి, అక్కడ పరకామణిలో పనిచేసే రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతను దొంగిలించడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ల ఆధారంగా అతని మీద అయితే చర్యలు తీసుకుంది గత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే అతని మీద కొంత చర్యలు తీసుకోవడం, అతని మీద కేసు నమోదు చేసి విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయడంతో పాటు అతని వద్ద ఉన్న ఏవైతే ఆస్తులు, డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అదే కాకుండా ఆ సీజ్ చేసిన తర్వాత అప్పటి విజిలెన్స్ ఎంక్వైరీ ఎవరైతే ఉన్నారో విజిలెన్స్ అధికారి అతను ఈ కేసుకు సంబంధించి రాజీ పడి అతనితో లాలూచీ పడి కొంత రాజీ పడి ఈ కేసును అయితే విత్డ్రా చేసుకున్న అంశం అయితే తెరపైకి వచ్చింది. ఈ తెరపైకి రావడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఈ పరకామణి అంశం ఏదైతే ఉందో దీని మీద సిఐడికి అయితే విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. తర్వాత అనంతరం ఈ కేసు సరిగా ఆధారాలు సేకరించలేకపోవడం, ఈ పరిణామాలంతా చూసుకున్నట్లయితే కొంత అసంతృప్తికరం రావడంతో ఇక్కడ రాజధానికి చెందిన తుళ్ళూరుకు చెందిన ఒక రిపోర్టర్ దీనిపై పిల్ వేశారు హైకోర్టులో. ఈ పిల్ వేయడంతో పాటు గత నెల 19వ తారీఖున రికార్డులు అయితే సీజ్ చేయమని చెప్పని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సిఐడి డీజీకి. అయితే సిఐడి డీజీ ఈ రికార్డులు అయితే సీజ్ చేయకపోవడంతో వారిపైన కొంత చర్యలు తీసుకోవాలంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు గత డీజీకి సరైన ఆలోచన ఉన్నట్లయితే ఐజీ అధికారిని నియమించి ఐజీ అధికారితో పాటు వారిపైన తగిన చర్యలు తీసుకొని రికార్డులన్నీ కూడా సీజ్ చేసి ఆ రికార్డు హైకోర్టుకి సమర్పించాలంటూ కూడా హైకోర్టు అయితే సిఐడి డీజీకి అయితే సూచించింది. సంధ్య, మంచి ఏం జరిగిందన్న రిపోర్ట్ మాత్రమే అందజేసే ఉద్దేశమా రిపోర్టుతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలు అదే కాకుండా తప్పు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారు పోలీసులు సహకరించే విధంగా కూడా ఉందంటూ కూడా హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే వీటన్నిటికీ సంబంధించిన రికార్డులు సీజ్ చేసి హైకోర్టు న్యాయస్థానం ముందైతే ఉంచాలి అని చెప్పని కూడా సిఐడి డీజీకి అయితే నోటీసులు పంపించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నెల 17కి అయితే ఈ కేసును అయితే వాయిదా వేశారు. ఈ నెల 17 అయితే విచారణకైతే వస్తుంది. సంధ్య.